ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై సిట్ విచారణ సీరియల్లా సాగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని విమర్శించారు. జూబ్లీహిల్స్ లో మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సిరిసిల్ల, హైదరాబాద్ కేంద్రంగా కేటీఆర్ పర్యవేక్షణలోనే జరిగిందని తాను ముందే చెప్పానన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం లేదని ఆరోపించారు. కేసీఆర్ కూతురు కవితే తన ఫోన్ ట్యాప్ అయిందని చెప్పిందని, ట్యాపింగ్ భయంతో హరీష్ రావు, కవిత దంపతులు ఏడాది పాటు ఫోన్లు వాడలేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలో ప్రజలు ఫోన్ మాట్లాడేందుకే భయపడేవారని విమర్శించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, సిట్కు స్వేచ్ఛ కల్పించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. స్థాయి వ్యక్తి ఏం ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తాడా? ఇవన్నీ ఆధారాలు ఉన్నాయని చెప్పే వాళ్ళు సిట్ వేసిరు వాళ్ళు. కానీ ఆ సిట్ ఏమైంది? సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అయిపోతుంది. ఇది పరిస్థితి. ఆయన వ్యక్తిత్వం ఉంది. కొంపలు ముంచి తమాషాలు చేస్తాడు. కొంపలు ముంచి ఇవాళ నువ్వు చేసినటువంటి దారుణాలు, అకృత్యాలు ఇవాళ కళ్ళలో కనబడుతుంటే బాబా ఈ ప్రభుత్వం చేత కాదు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. నిజంగా మా ప్రభుత్వం గిట్లా ఆ రోజు ప్రజలు మాకు ఆశీర్వదించి మమ్మల్ని గిట్లా గద్దెని ఎక్కిస్తే ఇలా కేసీఆర్ కుటుంబానికి చుక్కలు చూపెట్టేవాళ్ళం మేము. చట్టం అంటే ఏంది? దారుణాలు, అకృత్యాలు, ప్రజల జీవితాలతో చెలగాటమాడేటువంటి వ్యక్తులకు ఇలా సొసైటీలో ఏ విధంగా గుణపాఠం చెప్తామో ఇవాళ చెప్పేవాళ్ళం మేము. ఇలా మేము చెప్పేవాళ్ళం. ఈ ప్రభుత్వం మీద ఇప్పుడు నమ్మకం లేదు. నెక్స్ట్ వచ్చేది మాదే ప్రభుత్వం. ఇలా పక్కా కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. ఈ ముఖ్యమంత్రికి చేత కాదు, ఈ ముఖ్యమంత్రికి దమ్ము లేదు, ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే ఆలోచన లేదు. కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళు.